గరుడోపాఖ్యానము. గరుడు మాతృభక్తి. బ్రహ్మమానస పుత్రుల్లో మరీచి అనే పుత్రుడు ఒకరున్నాడు. ఆయనకి కశ్యపుడు అనే పుత్రుడు ఉన్నాడు. ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి 60 మంది కుమార్తెలలో అతిథి, దితి, వినత, కద్రువ, వినత మొదలైన 13 మందిని వివాహం చేసుకున్నాడు. అందులో అతిథి వల్ల దేవతలు పుట్టారు. అందుకే వారిని ఆదిత్యులు అంటారు. దితి వల్ల కొంతమంది కుమారులు పుట్టారు. వారందరినీ దైత్యులు అంటారు. సురస అనే ఆవిడ వల్ల కొంతమంది పాములు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళందరినీ నాగజాతి వారు అన్నారు. కద్రువ, వినత చాలా కాలం కశ్యపుడికి సేవ చేయడం వలన ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కద్రువ మంచి బలంతో పొడువుగా ఉండేవారు 1000 మంది సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆ తర్వాత వినత వీరికంటే అసాధారణమైన బలవంతులు, గొప్ప ఖ్యాతి గడించే 2 కుమారులు కావాలని కోరుకుంది. దానికి కశ్యపుడు సరే అని సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చాలా రోజుల పాటు చేశాడు. ఆ తర్వాత కద్రువకి పిండం పుడితే ఆ పిండాన్ని నేతికుండలో భద్రపరిచింది. వినతకి 2 గుడ్లు పుట్టాయి. 500 సంవత్సరాల అనంతరం కద్రువకి వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడుతో పాటు ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, అపూర్ణుడు, సురాముకుడు, పింజరుడు, ఏలపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మషుడు, శబలుడు, ఆర్యకుడు, కాళీయుడు, వృత్తుడు, సంవర్తకుడు వీరితో కలిపి 1000 మంది సర్పాలు పుట్టాయి. కానీ వినత నా గుడ్లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. వారిని చూసి బాధతో కద్రువకి అప్పుడే సంతానం కలిగారు, నాకు ఇంకా కలగలేదు అని దుఃఖించింది. కద్రువ మీద ఉన్న అసూయతో వినత తనకు పుట్టిన 2 గుడ్లలో 1 గుడ్డును పగలగొట్టింది. అందులో నుండి ఉరువులు, ఇంకా తయారు కాని బిడ్డ బయటికి వచ్చాడు. ఉరువులు లేకుండా పుట్టాడు కనుక అనురుడు అన్న నామధేయం ఏర్పడింది. తొడలు లేనివాడు అని అర్థం. ఈ అనురుడు సూర్యుడికి ఉదయం పూట రథసారథి. ఉదయాన్నే ఉదయించే నారింజ పండు రంగు అనురుడి రూపం. ముందుగా అనురుడు దర్శనం ఇచ్చిన తర్వాతే నేను దర్శనమిస్తాను అని సూర్యుడు అనురుడికి వరం ఇచ్చాడు. ఉదయం నుండి 8 గంటలు అనురుడు రథం తోలుతాడు. తరువాత వేరేవారు వస్తారు. అలా పుట్టగానే తన తొడలు చూసుకొని, ఎంత పని చేశావమ్మా, ఇంకో 500 సంవత్సరాలు ఉంచితే పూర్తి రూపుతో వచ్చేవాడిని కదమ్మా, నీ సవతి మీద అసూయతో ఇలా చేశావు గనుక ఆ సవతికి దాసివి అయిపో అని శపించాడు. దానికి వినత బాధపడి, నాయనా, తల్లి ఎంత మంచిది కాకపోయినా బిడ్డలు ఇలా శాపం ఇవ్వచ్చునా అని కన్నీరు పెట్టుకోగానే, సరే, ఇంకో 500 సంవత్సరాలు ఆ గుడ్డుని మాత్రం కదిలించకు, అందులో నుంచి ఓ అద్భుతమైన శక్తితో అతి బలవంతుడు పుట్టుకొస్తాడు, అతడే నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదయం పూట సూర్యుడు రథం నడిపే అనురుడే ఈ అనూరుడు. ఒకరోజు కద్రువ, వినత కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకి వెళ్ళారు. అక్కడ శ్వేతవర్ణం కలిగిన గుర్రం అదే ప్రదేశంలో తిరగాడడం చూసి ఇద్దరు, ఆహా, ఎంత అందంగా ఉన్నదో చూడు అని మురిసిపోయారు. ఇంతలో కద్రువ, అక్క, ఆ గుర్రం అంతా తెల్లగానే ఉంది, కానీ తోక మాత్రం నల్లగా ఉంది చూడు అంది. వినత మళ్ళీ ఒకసారి పరిశీలించి, లేదు చెల్లి, అంతా తెల్లగానే ఉంది చూడు అంది. కాదక్క, తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, కావాలంటే చిన్న పందెం వేద్దామా? తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసిగా చెయ్యాలి, లేదంటే నేను నీ దగ్గర దాసిగా చేస్తాను, ఏమంటావు అంటే వినత సరే అని ఉచ్చేశ్రవం అనే ఆ గుర్రం దగ్గరికి వెళుతుంటే, ఆగక్క, చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి పరిశీలిద్దాం అనగానే వినత సరే అని అక్కడి నుండి బయలుదేరింది. ఇద్దరూ కలిసి గృహానికి వెళ్ళిపోయారు. కద్రువ తన పిల్లలైన పాములందరినీ పిలిచి జరిగింది చెప్పి, ఒరేయ్,
నేను మీ పిన్నితో పందెం వేశాను. మీలో కొన్ని నల్లనాగులు ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ తోకని మీ మహిమతో కరిచి పట్టుకొని మీ మీ మహిమతో అచ్చం వెంట్రుకల్లా కనబడండి. అప్పుడు మీ చిన్నమ్మ మనకి దాసి అవుతుంది అనగానే పాముల్లో కొన్ని, ఛీ, నువ్వు తల్లివేనా? తప్పుడు పని కోసం పిల్లల్ని ప్రేరేపిస్తావా? అమాయకులకి ద్రోహం చేస్తే ఆ పాపం ఊరికే పోదు, ఏదో రోజున శాపంగా పరిణమిస్తుంది. చీపో, మేము ఆ పని చేయలేము అన్నాయి. కద్రువ ఆ మాటలకి కోపించి, మాట వినని వారంతా కలియుగ ప్రారంభంలో జనామేజయుడు చేసే సర్పయాగంలో పడి బూడిద అయిపోతారుగాక అని శపించింది. దాంతో ఆ పిల్ల పాములకి భయం వేసింది. వారిలో కర్కోటకుడు అనే సర్పము సరే అని వెళ్ళి ఆ శ్వేతాశ్వం తోకని పట్టుకొని తన మహిమతో నల్లని వెంట్రుకల రూపంలో ఉచ్చైశ్రవం యొక్క తోకని కరచి పట్టుకున్నాడు. ఆ మరుసటి రోజే ఉదయాన్నే ఆ అశ్వాన్ని పరిశీలించడానికి వచ్చిన వినత కద్రువలకి తోకలో నల్లని వెంట్రుకలు కనిపించాయి. ఇంకా ఆనాటి నుండి కద్రువ దగ్గర వినత దాసిగా ఉండిపోయింది. చెప్పిన పనల్లా చేస్తూ, తిట్టినా కొట్టినా భరిస్తూ, పెట్టింది తింటూ ఎలాగో ఒక 5 ఏళ్ళు గడిపేసింది. అనరుడు చెప్పినట్టుగానే గుడ్డు పగిలి అందులోంచి దివ్యమైన కాంతితో బంగారు వర్ణంతో దగదగలాడిపోతూ విశాలమైన రెక్కలు ఆడిస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరాడు పక్షి రూపంలో ఉన్న గరుడు. ఆ విశాలమైన రెక్కల వేగానికి సముద్రం ఆకాశమంత ఎత్తుకు ఎగిసింది. అది చూసిన ప్రజలు ఆకాశం నుంచి గంగ పొంగిందా అన్నట్టు ఆశ్చర్యంతో చూశారు. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. పర్వతాలు కదిలిపోయి పెలపెలా విరిగి కింద పడిపోయాయి. జగత్ దేదీప్యమానంగా వెలుగొందుతూ ఎగిరి తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు గరుడు. ఆయనే గరుత్మంతుడు, వైనతేయుడు. ఇంతలో కద్రువ అక్కడికి వచ్చి, ఒరే, మీ అమ్మ నాకు దాసి కాబట్టి నువ్వు కూడా నాకు దాసుడివే, నేను చెప్పిన పని చెయ్యి అని తన పిల్లల్ని ఊరంతా తిప్పుకొరమ్మని మీద ఎక్కించింది. గరుత్మంతుడు ఆ పాముల్ని తన మీద కూర్చోబెట్టుకొని ఎగురుతూ ఉంటే ఆ పాములు ఇంకా పైకి ఎగురు, ఇంకా ఎగురు అంటూ ఉంటే ఇంకా పైకి ఎగిరాడు. పైకి వెళ్తున్న కొద్దీ సూర్యుని వేడి వల్ల తాపం పెరిగి పాములు అన్నీ సొమ్మసిల్లిపోయాయి. కిందికి రాగానే కద్రువ చూసి, మీ అమ్మకి నీకు నేనంటే అలుసు, నేనన్నా నా పిల్లలన్నా మీకు గిట్టదు అంటూ అనరాని మాటలు అనేసి వెళ్ళింది. అలా మరో 500 ఏళ్ళు గడిచిపోయాయి. గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, పెద్దమ్మ చీటికి మాటికి దూషిస్తుంది అంటే వినత నిస్సహాయంగా, ఏమి చెయ్యను, మీ అన్న అనరుడు ఇచ్చిన శాప కారణంగా దాసిగా ఉండవలసి వచ్చింది అని జరిగింది అంతా చెప్పింది. అది విని గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్ళి, పిన్ని, ఏమి చేస్తే మాకు దాస్య విముక్తి కలుగుతుందో చెప్పు అనగానే కద్రువ, నేను నా పిల్లలకి క్రోధావేశంలో జనామయుడి యజ్ఞానికి ఆహుతి అవుతారు అని శాపం పెట్టాడు. ఆ శాపం నుండి విముక్తి పొందాలంటే అమృతం సేవించాలి. అమృతం సేవిస్తే జనామయుడు చేసే సర్పయాగంలో పడినా ఏమీ కాదు. అది కాక నీ అంత బలవంతుడు నా దగ్గర ఉంటే నాకే ఏదో నాటికి ప్రమాదం సంభవిస్తుంది అంటూ ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నట్టు, నాయన, నాకు మాత్రం మిమ్మల్ని ఎల్లకాలం దాసీలుగా ఉంచుకోవడం ఇష్టమా చెప్పు. దేవలోకంలో ఇంద్రుడి రక్షణలో అమృతం ఉంది, అది తెచ్చి ఇస్తే మిమ్మల్ని దాస్య విముక్తి కలిగిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు క్షణం కూడా ఆలోచించకుండా, దేవలోకం ఎక్కడుందో ఎలా వెళ్ళాలో కూడా ఆలోచించకుండా తల్లి మీద ప్రేమతో సరే అని తండ్రి అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, మాకు దాస్య విముక్తి కావాలి అంటే అమృతం తీసుకొని రమ్మని పెద్దమ్మ తెలిపింది. స్వర్గలోకానికి వెళ్ళాలంటే నాకున్న శక్తి సరిపోదు. సరైన తిండి లేక నిరసించిపోయాను. అంత దూరం ఎగరలేను. మంచి ఆహారం కావాలి, మార్గం చెప్పండి అనగానే
గరుడ, ఇక్కడికి దగ్గరలో మెచ్చెల్ల అనే గ్రామం ఒకటి ఉన్నది. వాళ్ళంతా నరరూప రాక్షసులు. ఎవరైనా అటువైపు వెళ్తే అమ్మవారికి బలి ఇచ్చి ఆరగిచ్చేస్తారు. ఏ జీవిని వదలరు. వాళ్ళు 10,000 మంది ఉంటారు. వారిని ఆరగించు. దీనివల్ల నీకు ఎలాంటి దోషము రాదు. జనులకు మేలు చేసిన వాడివి అవుతావు. నాయనా, మరొక్క మాట. అక్కడికి ఈ మధ్యనే ఒక బ్రాహ్మణోత్తముడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన్ని మాత్రం ఏమీ చెయ్యకు అన్నాడు. తండ్రి, అంతమందిలో ఆయన్ని ఎలా గుర్తుపట్టడం అనగానే, నీ గొంతుకి ఎవరు అడ్డుపడి వేధిస్తాడో వాడే ఆ బ్రాహ్మణుడు. అతడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చెయ్యకు అనగా, సరే అని గరుత్మంతుడు మెచ్చెల్ల గ్రామం వెళ్ళి ఒక్కసారిగా 10,000 మందిని ఒక్కసారిగా గడుక్కున మింగేశాడు. ఇంతలో గొంతుకి ఏదో అడ్డుపడి మంట పెట్టడం మొదలైంది. అది గమనించిన గరుడు, ఎవరో ఉత్తముడైన బ్రాహ్మణుడు అడ్డుపడినట్టు ఉన్నారు, బయటికి రావచ్చు అన్నాడు. నాయనా, ఈ మధ్య ఒక బోయ స్త్రీ నన్ను వరించి నా సంపర్కం కోరింది. కాదనలేక వివాహం చేసుకున్నాను. ఆవిడ లేకుండా నేను బయటికి రాను అనగానే, బ్రాహ్మణోత్తమ, నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా ఉత్తమురాలే కాబట్టి ఆమెను కూడా తీసుకొని బయటికి రా అనగానే, సరే అని ఇద్దరూ కలిసి బయటికి వచ్చేశారు. గరుత్మంతుడు ఈ 10,000 మందిని ఆహారంగా తీసుకున్నా సరిపోక తండ్రి దగ్గరికి వెళ్ళి, ఆహారం సరిపోలేదు, బాగా బలిష్టమైన ఆహారం ఏదైనా ఉంటే చెప్పండి అనగానే కశ్యపుడు ఒక క్షణం ఆలోచించాడు. నాయనా గరుడ, పూర్వము 2 అన్నాతమ్ముళ్ళు ఉండేవారు. ఇద్దరికి అనుకోని కలహం వచ్చి ఒకడు గజం అయిపో అంటే ఇంకొకడు కచ్చాపం అయిపో అని శపించుకున్నారు. ఇక్కడి దగ్గరలో ఒక సరస్సులో కచ్చాపము ఉంటుంది. దాహం వేసినప్పుడు నీరు తాగడానికి వచ్చే గజాన్ని పట్టుకుంటుంది. ఇలా ప్రతినిత్యము కొట్టుకుంటూ కోట్లాడుకుంటూ ఉంటారు. వాటిని తిను. మరొక విషయం నాయనా, ఒకటి ఉన్నప్పుడు మాత్రం వాటి జోలికి వెళ్ళకు. అలా వెళితే దేవతలు అయినా చనిపోతారు. కాబట్టి 2 ఉన్నప్పుడు ఒకేసారిగా పట్టుకొని తిను. వారిని చంపడం వల్ల వారికి శాప విమోచనం అవుతుంది. నీకు ఆకలి తీరుతుంది అనగానే గరుత్మంతుడు తండ్రికి నమస్కరించి వెళ్ళి ఆ సరస్సు దగ్గర ఉన్న చెట్టు మీద నిలబడి 2 ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో గజము నీరు తాగడానికి వచ్చి సరస్సులోకి దిగగానే కచ్చాపము గజాన్ని పట్టుకుంది. 2 నువ్వా నేనా అంటూ కొట్టుకుంటూ ఉండగా ఒకటి మునగడం ఒకటి తేలడం జరుగుతుంది. చాలాసేపటి వరకు అలా కోట్లాడుకొని 2 ఒక్కసారిగా పైకి వచ్చేసరికి పైనుండి ఇదంతా గమనిస్తున్న గరుత్మంతుడు గజ పక్కాలను రెండిటిని 2 కాళ్లతో కరిచి పట్టుకొని రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వీటిని ఎక్కడ పెట్టుక తినాలి అని వెతుకుతూ ఉండగా 80 మైళ్ళ విస్తీర్ణంతో విస్తృతంగా ఊడలు శాఖోపశాఖలుగా ఉన్న పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది. చెట్టు గరుడుని చూసి, నా కొమ్మలు చాలా బలంగా ఉన్నాయి, సందేహించకు, వాటిని నా కొమ్మల మీద పెట్టుకొని తిను అనగానే గరుడు వెంటనే చెట్టుకి పైన పెద్ద కొమ్మ మీద కూర్చున్నాడు. గరుడు బరువుకి పెలపెల ధనులతో కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మకి వాలిక్యులు అనే కొంతమంది మునులు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. అది గమనించిన గరుడు, ఈ కొమ్మ కింద పడితే వాళ్ళు చనిపోతారేమోనని, లేక కింద పడి తలలు పగిలితే తనని శపిస్తారేమో అని భయపడి ఆ కొమ్మని ముక్కుతో పట్టుకున్నాడు. 2 కాళ్లలో గజ కచ్చాపాలు, నోటితో ఈ చెట్టు కొమ్మ పట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. గరుడు పరిస్థితి చూసిన కశ్యపుడు ఆ వాలిక్కులకి నమస్కరించి, ఈ గరుత్మంతుడు నా కుమారుడు, కారణజన్ముడు, వాడిని మన్నించి కిందికి దిగండి అనగానే ఆ దృశ్యం గమనించిన ఆ మునీశ్వరులు గరుత్మంతుణ్ణి ఆశీర్వదించి కిందికి వచ్చారు. అప్పుడు కశ్యపుడు గరుడితో, ఈ కొమ్మని నువ్వు ఇంతకుముందు
తిన్న మెచ్చెళ్ళ గ్రామం ఖాళీ అయ్యింది కనుక అక్కడ పారవే, ఇంకెక్కడా పడవేసినా ప్రజలు చనిపోతారు అని ఆశీర్వదించి పంపించాడు. గరుడు ఆ కొమ్మని మెచ్చెళ్ళ గ్రామంలో పడవేసి సముద్రం దగ్గర ఉన్న పెద్ద బండ మీద ఈ గజ కచ్చాపాలని పెట్టుకొని తిన్నాడు. దాంతో వాళ్ళకి శాప విమోచనం జరిగి గరుడిని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు కూడా ఆకలి తీరిందని తండ్రి దగ్గరికి వెళ్ళి అమృతం తేవడం కోసం దేవలోకం ఎలా వెళ్ళాలి చెప్పండి అంటూ తండ్రికి నమస్కరించాడు. తపశ్శక్తి కలిగిన ఇద్దరు అన్నతమ్ముళ్ళని తినడం వల్ల బాగా శక్తి వచ్చింది. స్వర్గం ఎక్కడుందో తెలపమన్నాడు. నాయనా, ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలో అగ్నిగుండం ఏర్పాటు చేశాడు. దాని మధ్యలో అమృత భాండం ఉంటుంది. దానికి 2 పక్కల 2 భయంకరమైన సర్పాలు కాపలా ఉంటాయి. నువ్వొక్క పని చెయ్యి. నువ్వు అక్కడికి వెళ్తే అగ్నిహోత్రుడు నిన్ను భస్మం చేస్తాడు కనుక నువ్వు నెయ్యి తీసుకెళ్ళి అందులో ఒకేసారి వేయి. అగ్ని శాంతిస్తాడు. అప్పుడు సులభంగా అమృత భాండాన్ని తీసుకోవచ్చు అని చెప్పగానే సరేనని నమస్కరించి నందనవనం దగ్గరికి వెళ్ళి అంతా చూచి కామధేనువు దగ్గరికి వెళ్ళి వెన్న యాచించి తీసుకొచ్చి ఆ అగ్నిగుండంలో వేశాడు. అగ్ని చల్లారాడు. లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న పాములు బుస్సుమని బిందికి వచ్చాయి. గరుడు తన రెక్కలతో ఆ పాముల డిప్పల మీద కొట్టగానే తలలు పగిలి కింద పడిపోయాయి. అనంతరం గరుడు అమృత భండాగారం తీసుకొని అక్కడి నుండి ఎగిరిపోయాడు. గరుత్మంతుడు వెళ్ళిపోతుంటే అక్కడున్న భటులు గరుడుని చూసి ఇంద్రుడితో గరుత్మంతుడు అమృతం దొంగిలించి తీసుకువెళ్ళిపోతున్నాడు అని చెప్పారు. వెంటనే ఇంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో గరుడుని వెంబడించి ఆగబోయి గరుడా అని హుంకరించాడు. అయినా గరుడు వినకుండా వెళ్ళిపోతుంటే గరుత్మంతుడి మీదికి వజ్రాయుధం ప్రయోగించాడు. నిప్పులు కక్కుకుంటూ వచ్చిన వజ్రాయుధం గరుత్మంతుడి వద్దకి వస్తూ ఉండగా గరుత్మంతుడు ఆ వజ్రాయుధాన్ని చూసి చిరునవ్వు నవ్వి, నువ్వు దదీచి మహర్షి వెన్నుపూసవు, నువ్వు నన్ను ఏమి చేయగలవు, కానీ మహర్షి వెన్ను పామువి కనుక నిన్ను గౌరవించాలి. నిన్ను అవమానించడం శ్రేయస్కరం కాదు. ఇదిగో ఒక్క ఈక తీసుకొని వెళ్ళు అని వజ్రాయుధానికి ఒక ఈక పీకి ఇచ్చాడు. వజ్రాయుధం ఆ ఈక తీసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఈక తప్ప ఏమీ పీకలేకపోయాను, అది కూడా ఆయన ఇచ్చినదే అని చెప్పింది. అప్పుడు ఆ ఇంద్రుడికి గరుత్మంతుడి బలము అర్థమై, ఇటువంటి బలవంతుడు నాకు మిత్రుడు అయితే మంచిది అని, మిత్రమా గరుడా, ఈ రోజు నుంచి నేను నీతో స్నేహం కోరుకుంటున్నాను. కానీ ఒక్క మాట, నువ్వు ఈ అమృతము తీసుకెళ్ళి పాములకి పోసావనుకో, వాటికి చావు ఉండదు, విషం పెరుగుతుంది. వాటికి చావు లేకపోతే అహంకారం పెరిగి మనుషులని ఇతర జంతువుల్ని తమ విషంతో చంపేస్తాయి. అప్పుడు లోకంలో పాములు తప్ప మిగిలిన జీవులు ఉండవు. లోకాన్ని సర్వనాశనం చేసేస్తాయి. కాబట్టి ఒక ఉపాయం చెప్తాను. ఆ విధంగా నువ్వు చేస్తే లోకానికి మేలు చేసిన వాడివి అవుతావు. నువ్వు ఈ అమృతాన్ని తీసుకెళ్ళి మీ పిన్నికి ఇచ్చి మీరు బంధ విముక్తులు అవ్వండి. ఆ తర్వాత శుచి లేకుండా ఈ అమృతాన్ని ముట్టకూడదు, స్నానం చేసి రమ్మని చెప్పు. వీళ్ళు స్నానం చేయడానికి సముద్రానికి వెళతారు. నేను అప్పుడు ఈ కలశం తీసుకొచ్చేస్తాను. అప్పుడు మీ మాట నెరవేరుతుంది, నా పని అవుతుంది, వాళ్ళ తిక్క కుదురుతుంది అనగానే గరుత్మంతుడు సరే అన్నాడు. అప్పుడు విష్ణు ప్రత్యక్షమై, నీ మాతృ భక్తికి మెచ్చుకున్నాను, ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఈ రోజు నుండి నాకు పాముల్ని ఆహారంగా ఇవ్వమన్నాడు. సరే అయితే ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు. నీకు వాహనమయ్యే వరం ప్రసాదించు అన్నాడు. సరే, నువ్వు నీ తల్లిని బంధ విముక్తురాల్ని చేసి నా దగ్గరికి వచ్చే. ఈ రోజు నుండి గరుడ వాహనుడినై లోకాల్లో సంచరిస్తూ ప్రజారక్షణం చేస్తాను అన్నాడు. మాతృభక్తి వల్ల సాక్షాత్తు విష్ణువుకి వాహనమయ్యాడు. గరుత్మంతుడు విష్ణువుకి నమస్కరించి
వెంటనే తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా కద్రువ, ఇదిగో అమృతం. ఇంకా నాకు, నా తల్లికి నీ నుండి పంచభూతాల సాక్షిగా బంధ విముక్తి అని ప్రమాణం చేయించి తల్లిని తీసుకొని వెళ్ళిపోతూ అమృతాన్ని దర్భల మీద పెట్టి, ఈ అమృతాన్ని అశుచిగా త్రాగరాదు, అంటరాదు కనుక మీరు వెంటనే సముద్ర స్నానం చేసి వచ్చి స్వీకరించండి అన్నాడు. కద్రువ గరుత్మంతుణ్ణి మెచ్చుకొని సంతోషించి తన పిల్లలతో సహా స్నానం చేయడానికి సముద్రానికి వెళ్ళింది. అక్కడే ఉన్న ఇంద్రుడు కద్రువ వెళ్ళగానే అమృత కలశం దగ్గరికి వచ్చి అమృత కలశం తీసుకొని మాయమైపోయాడు. తిరిగి వచ్చిన కద్రువ అమృత కలశం కోసం చూస్తే కలశం ఉన్న చోట దర్భలు తప్ప ఏమీ కనపడలేదు. ఇళ్లంతా కలియజూచినా కనపడకపోయే సరికి అందరూ గొల్లున గోల పెట్టారు. అయ్యో, దాసిగా ఉన్న వినత, బలవంతుడైన గరుడు బంధ విముక్తి పొంది వెళ్ళిపోయారు, అమృత కలశం పోయింది అని బోరుమన్నారు. ఇంతలో పాముల్లో కొందరు ఆత్రగాళ్ళు అమృతమున్న కలశం దర్భల మీద పెట్టారు కాబట్టి కలశం నుండి ఏదైనా చుక్కలు ఈ దర్భల మీద పడి ఉండవచ్చు అనుకొని దర్భలని నాకారు. నాకడంతో అప్పటి వరకు ఒకే నాలిక ఉన్న పాములు ద్విజిహ్వలుగా మారిపోయాయి. ఆనాటి నుండి వాటికి మాట కూడా పడిపోయింది. మాతృభక్తితో గరుత్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు.